హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో విజయవాడలో ఉన్న ఏషియన్ ఫుట్బాల్ రెస్టారెంట్కి అయితే వచ్చాను. సో ఇక్కడ మనకి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఇక్కడ. అలానే ఇక్కడ మనం స్పెషల్గా మాట్లాడుకుంటే ఇక్కడ చైనీస్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్యూర్ అండ్ ట్రెడిషనల్ ఆథెంటిక్గా ఉంటాయి చైనీస్ ఐటమ్స్ అన్ని. సో లోపలికి వెళ్ళి మనం ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, చూసారు కదా రెస్టారెంట్ నేమ్ అయితే ఇక్కడ ఉంది, ఏషియన్ ఫుట్బాల్ అండ్ చైనీస్ ఇండియన్ తందూరి ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అలానే ఇక్కడ మనకి ఐ లవ్ విజయవాడ అనే లోగో కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు మనం రెస్టారెంట్ లోపలికి వెళ్దాము. సో రెస్టారెంట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళంగానే సో లుక్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మన లైటింగ్ చూసుకుంటే అంబియన్స్ అయితే చాలా నీట్ గా సింపుల్ గా డిజైన్ చేసుకున్నారు. అలానే కిచెన్ కూడా చాలా హైజీనిక్ కండిషన్స్ తో ఇక్కడ కిచెన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. ఇప్పుడు మనం ఉన్నదైతే ఏషియన్ ఫుట్బాల్ రెస్టారెంట్ లోపల ఉన్నాము. సో ఈ రెస్టారెంట్ అనేది చాలా రీసెంట్ గా ఓపెన్ అయింది. సో మనం ఓపెన్ అవ్వగానే వచ్చి వీడియో షూట్ అయితే చేస్తున్నాము. సో ఇక్కడ వైడ్ వెరైటీస్ ఆఫ్ చైనీస్ ఐటమ్స్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ మెన్యూలో ఒక 10 ఐటమ్స్ అయితే ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో టేస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఉన్న నా ముందు ఈ రోజు నేను టేస్ట్ చేసే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సిగ్నేచర్ డిషెస్. ఏషియన్ ఫుట్బాల్ రెస్టారెంట్ సిగ్నేచర్ డిషెస్ అన్నిటిని ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ స్టార్టర్స్ గురించి మన హెడ్ చెఫ్ గారి మాటల్లో విందాము. నమస్తే సార్, నా పేరు వెంకటరమణ. నేను ఏషియన్ ఫుట్బాల్ లో హెడ్ షెఫ్ గా పనిచేస్తున్నాను. కొన్ని స్టార్టర్లు నేను తయారు చేశాను. ఆ స్టార్టర్ల పేర్లు చెప్తాను చూడండి. ఒకటేమో మటన్ క్రంచీ ల్యాంబ్ ఇన్ చిల్లీ హోసియన్ సాస్, అండ్ బటర్ గార్లిక్ ప్రాన్ ఇన్ బటర్ గార్లిక్ సెసమి, అండ్ ముర్గ్ సికింద్రా కబాబ్, అండ్ చిల్లీ స్టఫ్ మష్రూమ్ రోస్ట్ క్రిస్పీ ఫ్రైడ్ ఫిష్ ఇన్ రోస్టెడ్ సాస్, అండ్ లెమన్ గ్రాస్ చిల్లీ చికెన్. అండ్ ఫ్రెండ్స్, చూసారు కదా నేమ్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి నేమ్స్. అలానే ఐటమ్స్ ప్రిపరేషన్ కూడా చాలా డిఫరెంట్ గానే ఉంది. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇక్కడ ఉన్న స్టార్టర్స్ ని టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనం ఇక్కడ మన ముందు సూప్ ఉంది, ఈ సూప్ ని టేస్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి సీ ఫుడ్ తో చేసిన సూప్, దీన్ని టామియాన్ సూప్ అంటారు. సో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం దీన్ని. సో మనకి ఇక్కడ ఫిష్, ష్రాంప్ అన్ని ఉన్నాయి ఇందులో. సో లెట్స్ టేస్ట్ దిస్. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని సూప్ ని అయితే టేస్ట్ చేద్దాం. సూప్ చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ సీ ఫుడ్ ఫ్లేవర్ అంతా మనకి తెలుస్తుంది. అలానే సాసెస్ కూడా ఎక్కువ ఏం లేదు, మరీ స్పైసీగా ఏం లేదు. సో మీడియం స్పైసీగానే ఉంది. అండ్ ఆ ఫ్లేవర్ మటుకి చాలా బాగుంది. ముందుగా మనం ఈ సూప్ ని ఫినిష్ చేసేసి అప్పుడు స్టార్టర్స్ లోకి వెళ్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెజ్ వెరైటీ అయిన మష్రూమ్ ని టేస్ట్ చేస్తున్నాం. సో ఈ మష్రూమ్ లో మనకి వెజిటేబుల్స్ ని స్టఫ్ చేసి ఇక్కడ ఈ స్టార్టర్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో లెట్స్ టేస్ట్ దిస్. ఇక్కడ మనకి ఏంటంటే ఆ మష్రూమ్ ఏదైతే ఉందో ఆ మష్రూమ్ లోపల వెజిటేబుల్స్ అన్ని స్టఫ్ చేశారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ వెజిటేబుల్ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. చాలా స్మూత్ గా ఉంది, సో స్పాంజ్ లాగా. అలానే లోపల దాకా ఈవెన్ గా కుక్ అయింది. సో ఇది వచ్చేసి డీప్ ఫ్రై ఐటమ్ అయినా సరే లోపల స్టఫ్ అనేది చాలా బాగుంది, అలానే చాలా బాగా కుక్ అయింది. సో టేస్ట్ మళ్ళీ చాలా బాగుంది. ఓన్లీ కబాబ్ ఒకటే మీకు కొంచెం రెడ్ కలర్ లో కనిపిస్తుంటది. సో మిగతా ఆల్ ఐటమ్స్ అన్నిటిలో మనకి ఎక్కడ ఫుడ్ కలర్స్ అయితే వాడరు. సో ఈ కబాబ్ లో కూడా మనకి కారం అనేది వాడతారు కదా, అందుకని ఆ కలర్ లో ఉంటుంది అన్నారు. సో నేను చూసినప్పుడు మనకి లోపల ఎక్కడ ఫుడ్ కలర్ అయితే లేదు. సో ఫుడ్ కలర్ లేకుండానే వీళ్ళు చాలా హైజీనిక్ కండిషన్స్ లో మనకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో దాని మటుకి వావ్ అనే చెప్పుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి బటర్ఫ్లై ప్రాన్స్. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా బటర్ తో మనకి స్టార్టర్ అయితే ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇట్స్ కంప్లీట్లీ డ్రై ఐటమ్. సో మనకి ఎక్కడ వెట్ అనేది ఉండదు. ప్రాన్స్ ని ఇలా మనకి డ్రైగా రోస్ట్ చేసి సెసమీ సీడ్స్ తో ఈ స్టార్టర్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో సెసమీ సీడ్స్ అయితే ఫుల్ గా కంప్లీట్ గా ఉన్నాయి దీనిపైన. అండ్ ఇందా నేను చెప్పినట్టు ఇది కంప్లీట్ డ్రై ఐటమ్ అని కొంచెం డౌట్ గానే టేస్ట్ చేసాను ఎలా ఉంటుందని. సో కంప్లీట్లీ ఆసమ్. ఆ సెసమీ సీడ్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మళ్ళీ సూపర్ గా ఉంది కాంబినేషన్ లో. అండ్ పైన గార్నిషింగ్ వాడిన పౌడర్ ఏదైతే వేస్తారో అది స్పెషల్ మసాలా, అది వీళ్ళు ఓన్ గా ప్రిపేర్ చేశారంట. సో ఆ మసాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి క్రంచీ ల్యాంబ్. పేరే చాలా డిఫరెంట్ గా ఉంది. ల్యాంబ్ అంటే మటన్ ని టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సో లెట్స్ టేస్ట్ దిస్ క్రంచీ ల్యాంబ్. మటన్ అనేది చాలా క్రంచీగా, టేస్ట్ మటుకు సూపర్ గా ఉంది. రియల్లీ చాలా చాలా బాగుంది. ఈ ఫైనల్ ప్రిపరేషన్ లో వాడిన సాసెస్ ఏదైతే ఉందో అది మటుకు టేస్ట్ సూపర్ గా ఉంది. చాలా బాగుంది, ఫెంటాస్టిక్. ఇంకా నేను ఐటమ్స్ టేస్ట్ చేయాలి, బట్ ఆగలేక తినేస్తున్నాను ఇంకో పీస్ కూడా. సో ఎక్కడితో ఇది ఆపేసి ఇంకా మనకి చికెన్ స్టార్టర్స్ 2 ఉన్నాయి, ఆ రెండింటిని కూడా టేస్ట్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన నెక్స్ట్ స్టార్టర్ వచ్చేసి క్రిస్పీ ఫిష్ విత్ రోస్టెడ్ చిల్లీ సాస్. ఇది వచ్చేసి ఫిష్ స్టార్టర్. మంచి క్రిస్పీగా ఉంది. ఫిష్ అనేది కొంచెం క్రిస్పీగా ఉండేసరికి మనకు ఆ ఫిష్ ఫ్లేవర్ అనేది తెలియకుండా
స్టార్టర్ అయితే మనకి చాలా బాగుంది. ఒక 2-3 బైట్స్ తిన్న తర్వాత మనకి అది ఫిష్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. సో ఇనిషియల్ గా అయితే ఫిష్ ఫ్లేవర్ అనేది తెలియట్లేదు. క్రిస్పీ ఫిష్ విత్ రోస్టెడ్ చిల్లీ సాస్ ఫ్లేవర్ చాలా బాగుంది. దానిపైన మళ్ళీ మనకి చిల్లీ ఫ్లేక్స్ వేశారు. సో మంచి స్పైసీగా ఉంది. సో మీరు కనుక స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళైతే ఈ స్టార్టర్ అయితే టేస్ట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇప్పుడు నా ముందు ఉన్న వెరైటీస్ ఏవైతే ఉన్నాయో, సో మీకు ఎక్స్ట్రా స్పైసీగా కావాలంటే ఎక్స్ట్రా స్పైసీగా కూడా వీళ్ళు మోడిఫై చేయగలరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందు 2 వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ అయితే ఉన్నాయి. చికెన్ స్టార్టర్స్, ముర్గ్ సికిందర్ చికెన్ కబాబ్. అండ్ ఫ్రెండ్స్, ఈ స్టార్టర్ నేమ్ వచ్చేసి లెమన్ గ్రాస్ చిల్లీ చికెన్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ స్టార్టర్ నేమ్ వచ్చేసి ముర్గ్ సికిందర్ చికెన్ కబాబ్. సో ఇప్పుడు మనం ఈ చికెన్ కబాబ్ ని టేస్ట్ చేద్దాం. చికెన్ కూడా చాలా బాగుంది. అలానే లోపల వరకు కుక్ అయింది చికెన్ కబాబ్. సో ఇక్కడ మీరు చూస్తే చికెన్ లోపల వరకు కుక్ అయ్యి చికెన్ పీస్ అనేది మంచి టెండర్ గా ఉంది. అలా ఒక బయట వేయగానే ఫ్రెష్ అంతా వచ్చేస్తుంది. సో ఇక్కడ దీనిపైన వేసిన చీజ్ కూడా డిఫరెంట్ లెవెల్. అంటే ఇప్పుడు మనం డిఫరెంట్ స్టార్టర్ అనేది టేస్ట్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి చికెన్ ఐటమ్, వచ్చేసి లెమన్ గ్రాస్ చిల్లీ చికెన్. సో చిల్లీ చికెన్ విత్ లెమన్ గ్రాస్ ఫ్లేవర్ అంట. సో లెట్స్ టేస్ట్ దిస్ చిల్లీ చికెన్. ఈ చిల్లీ చికెన్ విత్ లెమన్ గ్రాస్ చిల్లీ చికెన్ ఏదైతే ఉందో అది మటుకు సూపర్ గా ఉంది. అండ్ సాసెస్ కూడా వెరైటీ సాసెస్ వాడారు. సో ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయాల్సిన ఐటమ్ ఇది. సో మీరు కనుక ఇక్కడ ఏషియన్ ఫుడ్ బౌల్ కనుక వస్తే ఫస్ట్ టేస్ట్ చేయాల్సిన వచ్చేసి బటర్ఫ్లై షrimp. సో డ్రై ఐటమ్ అయినా సరే టేస్ట్ సూపర్ గా ఉంది. ఆ తర్వాత లెమన్ గ్రాస్ చిల్లీ చికెన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ముర్గ్ సికిందర్ చికెన్ కబాబ్, అండ్ ఇక ఇది వచ్చేసి క్రిస్పీ ల్యాంబ్. సో సిగ్నేచర్ స్టార్టర్స్ కింద వీళ్ళు నాకు 6 స్టార్టర్స్ ఇచ్చారు. 6 లో 4 అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సో నేను ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ ఏషియన్ ఫుడ్ బౌల్ లో. సో మీరు కనుక వచ్చినప్పుడు ఈ 4 స్టార్టర్స్ అయితే డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందు 2 వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి. సో వచ్చేసి చికెన్ తంగడి కబాబ్ బిర్యానీ, అండ్ ఈ బిర్యానీ నేమ్ వచ్చేసి బోనా గోస్ట్. సో బోనా గోస్ట్ బిర్యానీ ఇది. సో మటన్ బిర్యానీ, అండ్ ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2 బిర్యానీస్ని టేస్ట్ చేస్తున్నాం. సో వచ్చేసి బోనా గోస్ట్ బిర్యానీ, మటన్తో చేసిన బోనా గోస్ట్ బిర్యానీ, అండ్ ఇది వచ్చేసి చికెన్ తంగడి బిర్యానీ. మనకి తందూరి చికెన్ తో ఈ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తారు. సో ఈ 2 బిర్యానీస్ ఏంటంటే మనకి స్పెషల్ గా వీళ్ళు బిర్యానీస్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో ఇవి సిగ్నేచర్ డిషెస్. ఇక్కడ ఆ మటన్ కర్రీ అనేది స్పెషల్ గా వండి బిర్యానీ వేసి మనకి అంటే బిర్యానీ రైస్ వేసి ఈ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తారు. సో ఇది కూడా అంతే. ఈ తంగడి కబాబ్ లో కొంచెం యాడెడ్ ఫ్లేవర్స్ అండ్ సాసెస్ వేసి మనకి బిర్యానీ అయితే ప్రిపేర్ చేశారు. సో అరోమా మటుకి చాలా బాగుంది. సో చికెన్ అండ్ మటన్ 2 సైడ్స్ 2 ఉన్నాయి. ముందుగా మనం మటన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం, అంటే బోనా గోస్ట్ బిర్యానీ. సో ఇక్కడ మనకి ఈ బిర్యానీలో స్పెషాలిటీ ఏంటంటే మనకి గ్రేవీ ఏమి అవసరం లేదు. గ్రేవీ అవసరం లేకుండానే మనకి గ్రేవీ కంప్లీట్ గా ఈ బిర్యానీలో అలా టాస్ చేస్తారు కదా. సో ఆ గ్రేవీ అనేది మటన్ ఆ బిర్యానీ మొత్తానికి ఉండి మనకు యాడెడ్ అంటే ఎక్స్ట్రాగా మనం గ్రేవీ వేసుకోకుండానే మనం టేస్ట్ చేసేయచ్చు. సో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. సో ముందు మనం టేస్ట్ చేద్దాం. సో బిర్యానీ అయితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. అలానే వీళ్ళు గీ ఎక్కువ వాడుతున్నారు. సో ఆ గీ ఫ్లేవర్ బాగా తగులుస్తుంది అండ్ కొంచెం స్పైసీగా ఉంది. సో మీరు కనుక స్పైసీ లవర్స్ అయితే కంపల్సరీ ఈ బోనా గోస్ట్ బిర్యానీ అయితే టేస్ట్ చేయండి, అంటే మటన్ బిర్యానీ. సో మనం ఈ బిర్యానీతో పాటు వచ్చిన మటన్ పీస్ని కూడా టేస్ట్ చేద్దాం. మటన్ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఈ మటన్ కూడా నేను చెప్పినట్టు గీతో టాస్ చేశారు. అందుకని ఆ గీ ఫ్లేవర్ మొత్తం ఆ మటన్ కి పట్టి మటన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది. మీరు కనుక స్పైసీగా మటన్ బిర్యానీ టేస్ట్ చేయాలంటే ఏషియన్ ఫుట్బాల్ రెస్టారెంట్ కి వచ్చి బోనా గోస్ట్ మటన్ బిర్యానీని అయితే టేస్ట్ చేయండి. నాన్ వెజ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే మటుకి ఒక బిర్యానీని ఈజీగా తినేస్తారు, చాలా ఈజీగా. ఎందుకంటే అంత టేస్ట్ ఉంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డెజర్ట్ అయితే టేస్ట్ చేస్తున్నాం. సో ఈ డెజర్ట్ నేమ్ వచ్చేసి ఫ్రైడ్ ఐస్ క్రీమ్ విత్ హనీ డ్రెస్సింగ్. ఇక్కడ మనకి చూసారు కదా, ఐస్ క్రీమ్ అయితే మనకు రోస్ట్ చేసి ఇచ్చేసారు. సో ఇది బ్రేక్ అవుతుంది. సో ముందుగా మనం దీన్ని టేస్ట్ చేసేసాక అప్పుడు మీతో మాట్లాడతాను. సో ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇది. సో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అయితే మనకి డిఫరెంట్ లెవెల్లో ఉంది. సో నేనైతే ఫస్ట్ టైం ఇది టేస్ట్ చేయడం. ఇది అవుటర్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా టేస్ట్ చేద్దాం ఒకసారి. అది మంచి స్వీట్ గా ఉంది, క్రంచీగా, టేస్ట్ మటుకు చాలా బాగుంది. అండ్ ఇట్స్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డెజర్ట్ ఇది.
హాయ్, నా పేరు తరుణ్. రీసెంట్గా ఏషియన్ ఫుట్బాల్ అని చెప్పేసి గురునానక్ కాలనీలో రెస్టారెంట్ లాంచ్ చేశాము. మాది వచ్చేసి కంప్లీట్గా చైనీస్ బేస్డ్ రెస్టారెంట్, ప్యూర్ అథెంటిక్ ఇండియన్ తండూరీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓవర్ 150 ఐటమ్స్ ప్లస్ మెనూ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మెయిన్ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను క్లియర్గా, మీకు విజయవాడలో ప్యూర్ అథెంటిక్గా ఒరిజినల్ ఫ్లేవర్స్ తోటి వితౌట్ ఎనీ ఫుడ్ కలర్ యాడింగ్ కలర్స్ కానీ ఏదైనా కానీ అజినోమోటో కానీ ఏదైనా యాడ్ చేయకుండా ప్యూర్ చైనీస్ బేస్డ్ ఫుడ్ మా దగ్గర దొరుకుతుంది. రీసెంట్గా గురునానక్ కాలనీలోనే స్టార్ట్ చేసాం, ఎన్ఐసికి ఫంక్షనల్ ఆపోజిట్ రోడ్లో. మీకు కంప్లీట్ అథెంటిక్ చైనీస్ ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటే కంపల్సరీగా మా ప్లేస్ని విజిట్ చేయొచ్చు. అలాగే స్విగ్గీ, జొమాటో కూడా డెలివరీ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ మా టీం కిరణ్ గారు చెప్తారు. అందరికీ నమస్కారం అండి. మన విజయవాడలో ఇప్పుడు గురునానక్ కాలనీలో ఏషియన్ ఫుట్బాల్ అండ్ రెస్టారెంట్ మన బిహైండ్ ది ఉషోదయ సూపర్ మార్కెట్ బ్యాక్ సైడ్ లో ఓపెన్ చేశాము రీసెంట్ గా. దాంట్లో మనం ఏంటంటే అథెంటిక్ చైనీస్ కంప్లీటెడ్ అలాంగ్ విత్ వీ హ్యావ్ ఇండియన్ రెస్టారెంట్, ఇండియన్ ఫుడ్ అండ్ తందూరి ఆల్సో వీ హ్యావ్ సర్వ్. బట్ ఏంటంటే మన చైనీస్ లో వచ్చేసరికి వీ హ్యావ్ కంప్లీటెడ్ గా అథెంటిక్ అంటే ఫుడ్. దాంట్లో మన సూప్స్ కానీ, స్టార్టర్స్ కానీ, మెయిన్ కోర్స్ కానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చైనీస్ సాసెస్ తో మనం ప్రిపరేషన్ చేస్తామండి. మన సూప్ లోకి వచ్చేసరికి టామియం సూప్స్, మన మ్యాంచో, హాట్ అండ్ సోర్, లెమన్ కొరియండర్, అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజ్ స్టార్టర్స్, బటర్ గార్లిక్ పన్నీర్ లైక్ స్టఫ్ చిల్లీ మష్రూమ్ అండ్ క్రిస్పీ చిల్లీ పన్నీర్ విత్ వైన్ ఫ్లేవర్. కమ్ నాన్ వెజిటేరియన్ చికెన్, we have lemon grass chili chicken in a black pepper with red chili crush. You have chicken fried wings, hot garlic sauce. Come at lamb, crunchy lamb in chili ocean sauce, lamb in onion and cumin. We have come seafood, we have butterfly prawns with butter garlic sashimi. We have Singapore prawns, black pepper and bell pepper, and different kinds of seafood also. We have come at fish, crispy fried fish, roasted chili fish and salt and pepper, and butterfly prawns with different kinds of fishes. And come at noodles and drunken flat noodles like pad thai. అంటే మీకు థిక్గా ఉంటాయండి నూడిల్స్ ఇది. అండ్ సింగపూర్ రైస్ నూడిల్స్ చాలా సన్నంగా ఉంటాయి ఈ నూడిల్స్, సింగపూర్ రైస్ నూడిల్స్ అంటారు. దీంతో పాటు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చిల్లీ గార్లిక్, చిల్లీ బేసిల్, షిజ్వాన్, హక్కా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ డిఫరెంట్ గా దొరుకుతుంది. మన సిగ్నేచర్ ఆఫ్ ది డిషెస్ కూడా ఉంటాయండి మన మెయిన్ కోర్స్ లో. థాయ్ రెడ్ కర్రీ, గ్రీన్ కర్రీ, ఎరో కర్రీ అండ్ కుంపో వెజిటేబుల్స్, కుంపో చికెన్ లైక్ స్టిర్ ఫ్రైడ్ చికెన్. మీకు డిజర్ట్స్ దగ్గరకు వచ్చేసరికి చైనీస్ లో ఇక్కడ మన విజయవాడలో ఎక్కడ దొరకని డిజర్ట్స్ మన దగ్గర దొరుకుతున్నాయి. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ విత్ హనీ డ్రెస్సింగ్ అండి, అండ్ దర్శన్ విత్ ఐస్ క్రీమ్ అండ్ లిచీ టోఫీ విత్ ఐస్ క్రీమ్ అండి. 3 వెరైటీ ఆఫ్ డిజర్ట్స్ మన రెస్టారెంట్ లోకి స్పెషల్ అండి. ఇది మీరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు కంపల్సరీ. కంప్లీటెడ్ గా అథెంటిక్ చైనీస్ అండి. ఇది లుక్ అంబియన్స్ మీకు బాగుంటుంది. రెస్టారెంట్ అడ్రస్ నియర్ బై ఆపోజిట్ ఆఫ్ ది ఎన్ఏసి కళ్యాణ మండపం అండి, గురునానక్ కాలనీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏషియన్ ఫుట్బాల్ రెస్టారెంట్లో ఫుడ్ని అయితే టేస్ట్ చేసాము. సో ఫుడ్ మటుకి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఏషియన్ ఫుట్బాల్ వచ్చేసి కంప్లీట్ అథెంటిక్ ట్రెడిషనల్ చైనీస్ ఫుడ్ ఐటమ్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇండియన్ క్యూజిన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో మీకు ఇండియన్ వెరైటీస్ ఉంటుంది, అలానే చైనీస్ వెరైటీస్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. ఈ రెస్టారెంట్ వచ్చేసి మనకి విజయవాడ గురునానక్ కాలనీలో ఉంటుంది. సో గురునానక్ కాలనీలో మెయిన్ రోడ్లో ఉషోదయ ఉంటుంది. సో ఉషోదయ సూపర్ మార్కెట్ బ్యాక్ సైడే మనకి ఈ ఏషియన్ ఫుట్బాల్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన పూర్తి అడ్రస్ అలానే జీపీఎస్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన బెస్ట్ ఫుడ్ ప్లేసెస్, రెస్టారెంట్ రివ్యూస్ అండ్ మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నా వాట్సాప్ నెంబర్ 9985710466 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.